30 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తున్నటువంటి దేశం భారతదేశం. ఇక్కడ సంక్షోభం ఉంది. డిజిటల్ ఇండియా మొత్తం ప్రపంచంలో ఎంత డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉందో అంత దాదాపు భారతదేశంలో జరుగుతున్నాయి. అది నేను వైట్ ట్రైన్ ప్రకారం అయితే సంకేతం. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, ఇదే యూపీఏ కాలంలో కాంగ్రెస్ దివారపోరు బ్యాంకులను తీసి మొత్తం ఎన్పిఏ ఉంది. ఈ రోజు దాదాపు ఎన్పిఏ లేని బ్యాంకులు ఈ సంవత్సరం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లేకుండా ఉన్నటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. అదేవిధంగా ఎఫ్డిఏ ప్రపంచంలో ఇండియా ఈజ్ గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇలా వాడేనంట కొంత షేర్ దాంట్లో పెట్టుకుంటూ తీసి తగ్గింది కానీ వెలటైలింది కానీ లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సెమీకండక్టర్ కానీ ఎనర్జీ సెక్టర్ కానీ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇరాన్ వార్ తర్వాత. ఇంకా మనకు అదృష్టం కలిసి వచ్చింది ఏంటంటే గతంలో పోయి దుబాయ్లా, ఓలా, అబుదాబిలా అక్కడిక్కడ పెట్టేది. అక్కడ పెట్టే వాళ్ళందరూ ఇండియా ఈ సేఫ్ బెటర్ నన్ను తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. మరి వీళ్ళకి అర్థం కాకనా శిష్పాన్ లాగా దేశాన్ని ఎప్పుడు విమర్శించడమే లక్ష్యమా? అందుకని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లో కూడా చాలా మంది దేశభక్తులు ఉన్నారు, దేశంతో ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క రాహుల్ గాంధీ జగన్ గారి కుక్క తోటం తక్కువని గోదావరి నీదంతని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇకపోతే మూడో అంశం మోడీ గారిని మరియు అమిత్ షా గారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించడం అంటే అంతకంటే గౌరవం లేదు. ఏది తలుచుకుంటారు చేసి అసాధ్యమైనటువంటి వెస్ట్ బెంగాల్లో అద్భుతమైనటువంటి మెజార్టీ తెచ్చాం. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. ఇది రీసెర్చ్ ఐటమ్స్. ఈ యొక్క నెహ్రూ కుటుంబం దేశద్రోహ కుటుంబం. నెహ్రూ కుటుంబం దేశద్రోహ కుటుంబం. జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరా గాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, అదేవిధంగా సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ దేశద్రోహ కుటుంబం. ఈ మధ్యనే మీకు ఒక బాగా హిట్ అయిన సినిమా ఉంది దురంధర్. దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, హంజా అలీ మజారి. హంజా అలీ మజారి మన దేశంలో భారతదేశాన్ని ముస్లిం గజ్వే హింద్ అనే ఫిలాసఫీ ఈ యొక్క జవహర్లాల్ మోతీలాల్ కుటుంబాన్ని మారించేలాగా ఈ దేశంలో ఇంప్లాంట్ చేయడం జరిగింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సహజంగా నా పేరు బూర నర్సయ్య గారు, నా ఇంటి పేరు బూర. ఈ బూర అనే ఇంటి పేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ కనీసం 2,000 కుటుంబాలు ఉంటాయి. 2,000 కుటుంబాలు బంధువులు, గ్రాండ్ ఫాదర్, అంకుల్స్, ఇంకా దూరపు బంధువులు 5-10 జనరేషన్ వాళ్ళు ఉంటారు. కానీ నెహ్రూ అనే ఇంటి పేరు ఉన్నటువంటి ఏకైక కుటుంబం మోతీలాల్ జవహర్లాల్ కుటుంబం. నెహ్రూ ఇంటి పేరు అంటే మీ కాశ్మీర్ బ్రాహ్మణ్స్ అని నెహ్రూ చెప్తున్నారు, కానీ కాశ్మీర్లో ఒక్క బ్రాహ్మణ కుటుంబానికి కూడా నెహ్రూ అనే ఇంటి పేరు లేదు. ఈ రోజు వరకు నెహ్రూ గారి కుటుంబానికి, నెహ్రూ అనే కుటుంబానికి తప్పితే ఒక్క బ్రాహ్మణ కుటుంబం లేదు. ఇతర చాలు. దిస్ ఫ్యామిలీ స్పై ఫ్యామిలీ. దిస్ ఫ్యామిలీ నెహ్రూ ఫ్యామిలీ స్పై ఫ్యామిలీ. భారతదేశ వినాశానికి స్పై డైనాస్టీ. ఇంకో అంశం, నెహ్రూ అనేది మన పదం కాదు, సంస్కృతం కాదు, హిందీ కాదు, కనీసం ఉర్దూ కాదు. నెహర్ అంటే పర్షియన్ వర్డ్. పర్షియన్ వర్డ్. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది భారతదేశ వినాశానికి సుదీర్ఘంగా ఒక స్పై డైనాస్టీని క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెహ్రూ అనే పదం నాకు అర్థం వస్తుంది. అది కోడ్ వైడ్ జాబర్ కావచ్చు.
లేకపోతే ఇట్లాంటి కుటుంబాన్ని కేజీబీలో సిఐలో తయారు చేస్తారు వేరే వేరే దేశాల్లో. సుదీర్ఘ రాజకీయ నాయకులుగా జనరేషన్స్ కొద్ది పెడతారు. వీళ్ళకి నఫల్ ఏ సాయం అంటారు ఈ కుటుంబాన్ని. కొద్ది జైన ఆ దేశం నుండి ఆ దేశం విచ్ఛిన్నానికి ప్రధాన పాత్ర పోషిస్తారు. అలాంటి కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం. మోడీ గారిని, అమిత్ షా గారిని దేశద్రోహులు అనేది. అదేవిధంగా వేరే దగ్గర నుంచి ఇప్పటి వరకు వీళ్ళ దేశద్రోహ చర్యలు క్లుప్తంగా చెప్తాను. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో డిస్కస్ చేయండి. ప్రైమ్ మినిస్టర్ కావాలనే ఆదుర్తతో భారతదేశాన్ని విభజించడం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ ఎట్లయిపోయిందంటే ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూ, అక్కడ జిన్నా, మధ్యలో కాశ్మీర్లలో అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ముగ్గురు ఒకటే ఫ్యామిలీ, సేమ్ ఫ్యామిలీ, సేమ్ జీన్స్. కోట్ల మంది భారతదేశ ప్రజలు పిచ్చోళ్ళు అవుతారు. లక్షలాది మందికి చావుకు కారణం జవహర్ లాల్ నెహ్రూ. అప్పుడే అంబేద్కర్ చెప్పాడు, వద్దో మరో దేశాన్ని విభజించొద్దు, విభజిస్తే మతపరమైనటువంటి విభజన జరిగితే మతస్థులందరూ కూడా పాపులేషన్ ట్రాన్స్ఫర్ కూడా కావాలని అంబేద్కర్ గారు మొత్తుకొని చెప్పడం జరిగింది. అదేవిధంగా హిందీ, చీనీ, బాయిని పూసుకొని రాసుకొని చైనాని ఆక్రమించింది, ఆకాశాన్ని పోయింది, అదేవిధంగా టిబెట్ పోయింది, అదేవిధంగా డోక్లాం దగ్గర ఆక్రమించుకున్నారు. దీని జరుగుతున్న కారణం దేశద్రోహమైనటువంటి నెహ్రూ. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పాపం పాకిస్తాన్, మన జమ్మూ కాశ్మీర్ మొత్తం మన సైన్యం మొత్తం ఆక్రమించుకునే రిటైర్ చేసుకునే సమయంలో ఈయన పోయి ఆపించింది. పీరియస్ లేకుంటే ఈ రోజు సమస్య లేకుంటే కారణం దేశద్రోహి జవహర్ లాల్ నెహ్రూ. అదేవిధంగా 80% విమానం నీళ్ళని పాకిస్తాన్కి ఇచ్చి అప్పటి కాలంలో 50 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని ప్రాజెక్టు కట్టుకోమని దేశద్రోహిగా చరిత్రలో నిలిచింది ఈ యొక్క నెహ్రూ. ఇకపోతే ఇందిరాగాంధీ తప్పదిలే వాళ్ళ కుటుంబం. ఈ ఇందిరాగాంధీ చరిత్ర గురించి మీ అందరూ తెలుసు. ఎమర్జెన్సీ పాలన, బలవంతంగా కుటుంబ నియంత్రణ, లైసెన్స్ రాజ్యం, రాజ్యాంగ వ్యవస్థ దుర్వినియోగం, గవర్నర్లు మరియు ప్రతి అనేక సందర్భాల్లో మనమే చూసాం. ఎన్టీ రామారావు పూర్తి మెజార్టీలో ఉంటే కూడా ఆ రాంపాల గవర్నర్ బట్టరఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంత జరుగుతుందంటే జమ్మూ కాశ్మీర్లో టెర్రరిజానికి బీజర్ విషయం నిర్వహణ. అప్పుడు ఎలక్షన్ కలిపి నేషనల్ కాన్ఫరెన్స్ అద్భుతంగా గెలిస్తే ఆ ఎన్నికలు రద్దు చేసి రిగ్గు చేసి కాంగ్రెస్ గెలిచిందని చెప్తే అప్పటి నుంచి యువకుల్లో ఉద్రేకం జరిగి తిరుగుబాటు అప్పటి నుంచి టెర్రరిజం జమ్మూ కాశ్మీర్లో మొదలైంది. దానికి మొదలుపెట్టిందే ఇందిరాగాంధీ. దేశద్రోహి అని చెప్పాలా. అదేవిధంగా పంజాబ్ లో అకాలీ దళ పార్టీని గట్టబెట్టడానికి బిందర్వాలను లేపి ఒక టెర్రరిస్ట్ గా తయారు చేసి బిందర్వాల ద్వారా మొత్తం దేశాలు ఉన్నాయి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేసి తన రాజకీయ భవిష్యత్తు కొరకు చివరికి ఆ ఏదైతే ఆమె టెర్రరిజం క్రియేట్ చేసిందో తర్వాత బ్లూ స్టార్ ఆపరేషన్ ద్వారా సిక్కుల మనోభావాన్ని దెబ్బతీసినటువంటి దేశద్రోహి నెహ్రూ కుటుంబం ఇందిరాగాంధీ చెప్పాలి.
కేవలం రాజకీయం కాదు. ఇది రాజీవ్ గాంధీ షాబాను కేసు, సుప్రీంకోర్టు షాబాను కేసు తీర్పిస్తే పేద మహిళ విరాటం తర్వాత డ్యూటీగా తలాక్ తర్వాత అంటే దాన్ని రద్దు చేసినటువంటి దేశద్రోహి రాజీవ్ గాంధీ. అనేక బ్రోకర్స్ లాంటి అనేక కుంభకోణాలకు సూత్రధారుడు రాహుల్ గాంధీ. ఆర్థిక క్రమశిక్షణ లేని వ్యక్తి రాజీవ్ గాంధీ. అదేవిధంగా మన పక్క దేశం శ్రీలంకలో అక్కడ ఐపీకేఎఫ్ మీద భారతదేశ సైన్యాన్ని పంపి మన వాళ్ళని అక్కడ చంపించి వేలాది మంది భారతదేశ సైనికులు ప్రాణమై మళ్ళీ ఎన్పీటీలో చేతుల్లో చంపబడ్డటువంటి దేశద్రోహి రాజీవ్ గాంధీ అని మనం చెప్పాలా? ఎవరు అతిచ్చినట్టుంది? ఎవరు? రాజీవ్ గాంధీ కదా. నేను ఎవరు ఐపీఎల్ జన సైన్యాన్ని వేరే దేశాన్ని పంపి మన వాళ్ళ మీద మన తల్లిల మీద అక్కడ హత్యలు చేపించి చంపి చివరికి వాళ్ళ చేతిలో బలైంది మీరు కాదా? మీరు దేశద్రోహులు కాదా? ఏ సోనియా గాంధీ అటేమో మన్మోహన్ సింగ్ బదులు మన్మోహన్ సింగ్, దేశ దిగిన ప్రధానమంత్రి, ఆమె సూపర్ ప్రధానమంత్రి. ఇన్ని దాదాపు 11 లక్షల కోట్ల కుంభకోణాలకు తెరలేపి బ్యాంకులు మిగిలిపోవడానికి ప్రధాన కారణం సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కాదు. మేము దేశ టెర్రరిస్టుల కంటే ఎక్కువ మేము ఆ దేశ చరిత్రని, ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేసింది ఈ యొక్క దేశద్రోహ కుటుంబం. సోనియా గాంధీ హయాంగా కాలేదని నేను ప్రశ్నిస్తుంది. మీరా మోడీ గారిని, అమిత్ షా గారిని దేశద్రోహి అది. అదేవిధంగా రాహుల్ గాంధీ నేను ఇందాకనే చెప్పిన ఇవాళ రా ఏజెంట్లు ఉంటారు, సిఏ ఏజెంట్లు ఉంటారు, కేజీబీ ఏజెంట్లు ఉంటారు. కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా చైనా ఏజెంట్ గా, స్వరాష్ట ఏజెంట్ గా, లేకుంటే మిగతా ఏజెంట్ గా ఉండగలిగేది భవిష్యత్తులో ఏ దేశంలో ఇది జరగలేదు. నిన్న దేవుడు ధరిస్తే రాహుల్ గాంధీ దేశద్రోహ వ్యాఖ్యలు, అపశక్న పక్షే. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఈరోజు నికోబార్, గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ 80,000 కోట్ల ప్రాజెక్ట్. మనకు అద్భుతమైనటువంటి సహకారంతో ఉన్నాయి. 3 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల అది ఐలాండ్. అక్కడ 40,000 కిలోమీటర్లలో పోర్టు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డీప్ సీ పోర్టు, సింగపూర్కు తలదన్నే విధంగా చైనాను ఎట్లయితే మీరు చికెన్ ఎట్లంటున్నారో మలక్కా స్ట్రైట్ కు ప్రపంచంలో దాదాపు 40% వాణిజ్యం అక్కడ మన పక్క నుంచే పోతుంది. అక్కడే మనం నిర్మించుకోవడం వల్ల భారతదేశం కొన్నట్టు వైపు తగ్గట్టు చూడాలని ఉద్దేశంతో మోడీ గారు ఆ ప్రాజెక్టు మొదలు పెడితే అటు దొంగతనంలో ఒమన్ పోయి, చైనా పోయి, చైనా సలహా తీసుకొని చైనా ప్రేరేపిస్తే ఈ దేశద్రోహి రాహుల్ గాంధీ ఆ ప్రాజెక్టు వ్యతిరేకంగా మాట్లాడతాడు. దీని యావత్ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు కళ్ళు తెరవండి. పొలిటికల్ పార్టీస్ మనం కొట్లాడుతున్నాం. ఇవాళ ఎక్కడ ఉంటే రేపు ఇంకోటి మరి దేశం పర్మనెంట్, దేశ ప్రజలు పర్మనెంట్. ప్రాచీన దేశం మన భారతదేశం, ప్రాచీన సివిలైజేషన్ నాగరికత భారతదేశం. దాన్ని అద్భుతంగా మరోసారి గతంలో 30% జీడిపి ఉంటే ప్రపంచంలో స్వాతంత్రం వచ్చే వరకు 3% పడిపోయింది. ఇప్పుడు పెరుగుతుంది. మళ్ళా 2047 వరకు, అమృత్ కాల్ వరకు భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశం లక్ష్యంగా మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ పనిచేస్తుందని తెలియజేస్తూ, మీరు కేవలం రాజకీయాల కొరకు కాంగ్రెస్ నాయకులు దేశాన్ని పదంగా పెట్టొద్దని, ఈ దేశ కుటుంబం